దగ్గినా తుమ్మినా మీకు యూరిన్ లీక్ అవుతుందా? బాత్రూమ్కి వెళ్ళే వరకు యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? దీన్నే మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లేదా అర్చ్ కంటినెన్స్ అని అంటుంటాం. నేను మీ డాక్టర్ స్పందన నలగండ్ల, కన్సల్టెంట్ ఆబ్స్టిట్యూషన్ గైనకాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHCL హైదరాబాద్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జెట్ ప్లాస్మా లేజర్ HER2 అంటాం. అది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మేము స్టార్ట్ చేశామండి. దీంతో రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటున్నాయి. ఇది ప్యూర్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి. దీంతో ఏ అనెస్థీషియా ఇవ్వము, హార్మోన్స్ ఇవ్వడం కానీ మెడికేషన్స్ ఇవ్వడం కానీ ఉండవు. ఇది ప్లెయిన్లెస్, స్కార్లెస్ అండి. ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్. దీని సివియారిటీ పట్టి ఒక సఫర్ అవుతున్న ఫీమేల్ వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేసి కొన్ని పరీక్షలు చేయించి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ స్టేజెస్ని బట్టి వాళ్ళకి ఎన్ని సెషన్స్ అవసరం పడతాయో మనం డిసైడ్ చేసుకొని ఆ తర్వాత ఈ లేజర్ థెరపీకి అనేది మనం వెళ్తామండి. 4 to 6 సెషన్స్ అనేవి ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి అవసరం పడుతూ ఉంటాయి. ఆ 40 minutes 1 hour తర్వాత పేషెంట్ నార్మల్గా యథావిధిగా ఏ అలసట లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళ రోజు పనులు కూడా సహజంగా నార్మల్గా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్యూర్లీ నాన్ సర్జికల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్. కాబట్టి మీరు ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్తో కానీ అర్జ్ ఇన్కాంటినెన్స్తో కానీ సైలెంట్గా సఫర్ అయ్యి ఆ డైపర్స్ అవి వాడి నలుగురికి దూరం అయ్యే బదులు మీకున్న బాధ చెప్పుకొని మా శ్రేష్ఠ హాస్పిటల్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.